దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో వందనాలు చెప్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనం ఆ ప్రభు వైపే నిరీక్షణగా ఉన్నాం కాబట్టి నూతన ప్రేమను, కరుణను ఈ ఉదయకాలంలో మనందరి మీద కుమ్మరించారు. ప్రియులారా, ఆ దేవుడి ప్రేమనే మనల్ని కాపాడకపోతే మనం సజీవుల లెక్కలో ఉంటామా? గత రాత్రంతా తన దూతల ఆధీనంలో ఉంచి మనల్ని కాపాడలేకపోతే ఈ ఉదయకాలంలో ఇంత ఆరోగ్యంగా ఉంటామా? లోకంలో దేశాలు యుద్ధాలతో ఉన్నప్పుడు, వరదలలో మునిగిపోతూ ఉన్నప్పుడు నీవు నేను ఎంత సురక్షితంగా ఉన్నామంటే ఆ దేవుని దయ, దేవుని కృప మన మీద ఎంతగా కుమ్మరించబడుతుందో. ఒక గృహము మనము నివసించడానికి ఉందంటే, 3 పూటలు మనం భోజనం చేయడానికి మనము అర్హత కలిగి ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రేమను ఎంతగా మన మీద కుమ్మరిస్తూ ఉన్నారో. ప్రియులారా, అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ ఆశీర్వాదములన్నీ కూడా దేవుడే మనకు అనుగ్రహించాడని, కొన్నిసార్లు ఆశీర్వాదముల మీద మన దృష్టిని పెట్టి ఆశీర్వాదములను అనుగ్రహించిన దేవుని మీద నుండి దృష్టిని మరల్చినప్పుడు మన సమయం అంతా ఆశీర్వాదములను ఆనందించడంలోనే గడుపుతున్నామేమో. ఇక అన్నీ నాకు కావలసినవి ఈ లోకంలో ఉన్నాయి కదా, ఎవరి అవసరము నాకు లేదు అన్నట్లుగా మనంతట మన కొరకు మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఇక నాకు అవసరమైంది ఎవరి దగ్గర అడగవలసింది ఏమీ లేదు అన్నట్లుగా కొన్నిసార్లు మనం జీవిస్తూ ఉంటాం. ప్రియులారా, మనుషుల దగ్గర నుంచి అడగవలసిన అవసరము లేకుండా దేవుడే మనల్ని ఉన్నత స్థితిలో ఉంచాడేమో. మనుషుల దగ్గర నుంచి అడగకపోయినా కానీ మన ప్రాణము దేవుడిచ్చింది. ఈ లోకంలో ఉనికి, ఈ ఆయుష్ దేవుడిచ్చింది. అది ఆయన ఇచ్చినంత వరకే మనం దాన్ని కలిగి ఉంటాం. అంటే ఈ ప్రాణానికి కావలసిన కృపను దేవుడు అనుగ్రహించకపోతే ఈ లోకంలో సజీవుల లెక్కలో మనం ఉండము కదా. అంటే దేవుడి మీద ముందు మనం ఎంత వినమ్రతను, దీనత్వాన్ని కలిగి ఉండాలి. ప్రియులారా, 86వ కీర్తనలో మనం చదువుతున్నాం, దావీదును ఒక గొర్రెల కాపరిగా ఉన్న ఒక బాబును దేవుడు రాజుగా చేశాడు. ఇప్పుడు అతడు రాజుగా చేయబడిన తర్వాత కావలసినంత ఆనందం, సంతోషం, సమాధానం, కీర్తి, ప్రతిష్టలు, ఐశ్వర్యం, ధనరాశులు అన్నీ ఉన్నాయి. కావలసినంత మంది సేవకులు ఉన్నారు. అతడు పిలిస్తే తన ప్రాణమును ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బెత్లెహేము బావి నుండి నీళ్లు త్రాగక ఎన్ని రోజులు అయిందంటే ఒక 3 సైనికులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వెళ్ళి ఆ బావి నుండి నీళ్లు తీసుకొని వచ్చారు. ప్రియులారా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్న దావీదు ఈ కీర్తన రాస్తూ దేవుడి దగ్గర తన వినమ్రతను, తన అసలైన జీవితాన్ని మొరపెట్టుకుంటున్నాడు. ప్రియులారా, చూడండి, ప్రభా నేను అవసరార్థిని అంటున్నాడు. నేను అవసరంలో ఉన్నాను, నేను అర్థిస్తున్నాను అంటున్నాడు. ఒక రాజుగా అవసరంలో ఏమై ఉంటుంది? ప్రియులారా, రాజులంటే యుద్ధాలను చేయాలి. వ్యక్తిగతంగా మనకు కలుగుతున్న శోధనల మీద యుద్ధాలు చేయాలి. ఒక రాజుగా తన రాజ్యాన్ని కాపాడడానికి యుద్ధం చేయాలి. కానీ దావీదు రాజుకు సత్యం బాగా తెలుసు. ప్రియులారా, మరి మనకి తెలుసా? జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాల్లో మనం చదువుతున్నాం, స్వీయ బలము వలన కానీ, సైన్య బలం వలన కానీ విజయాన్ని మనం పొందలేము. కేవలము దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఎన్ని విషయంలోనైనా మనం విజయాన్ని పొందగలం. ఆ ఆత్మ కొరకు నేను అవసరంలో ఉన్నానయ్యా,
నీ ఆత్మ కొరకు, నీవిచ్చే అభిషేకం కొరకు నేను అర్థిస్తున్నాను అని చెప్తున్నాడు. తన యొక్క దీనత్వాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుంచి 5వ వచనం వరకు మనం చదువుతున్నాం. ఎవరెవరైతే దీనాత్మను కలిగి ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యాన్ని పొందుతారు. ఈ లోకంలో శ్రమలను, శోధనలను తట్టుకోనే పరిస్థితిలో ఎవరెవరు దుఃఖిస్తూ ఉంటారో వారందరూ కూడా ఓదార్చబడుదురు. ఎవరెవరైతే వినమ్రతను ప్రదర్శిస్తారో భూమికి వారసులగుదురు. ధన్యతలు దావీదు రాజుకు తెలియనప్పటికీ కూడా తను పొందిన అభిషేకము యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమేమి చెప్పబోతున్నారో ముందుగా ఆత్మలో ఎరిగి ఉన్నాడు కాబట్టి తన మొరను అక్కడ ప్రభు ముందు ప్రార్థన రూపంలో తెలియచేస్తున్నాడు. ప్రియులారా, చూడండి, నేను ఈ లోకంలో సంతోషంగా సమాధానంగా ఉండగలిగేది నా సొంత శక్తి ద్వారా నేను ఉండలేను. కేవలము నీవిచ్చే అభిషేకమే అన్ని పరిస్థితులలో నన్ను సంతోషంగా ఉండగలుగుతుంది ప్రభు అని చెప్తున్నాడు. చూడండి, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు, నేను అన్ని పరిస్థితులలో సంతృప్తిగా ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం ద్వారా నేను నేర్చుకున్నాను. ఆకలిగా ఉన్నాను, కడుపు నిండుగా ఉన్నాను, ఏదైనా కలిగి ఉన్నాను, ఏది లేకుండా ఉన్నాను. అన్ని పరిస్థితులలో ఎప్పుడైనా ఎచ్చటనైనా సంతృప్తిగా ఉండే ఆ గొప్ప కృపను దేవుని దగ్గర నుంచి నేను పొందుకున్నానని అపోస్తులైన పౌలు చెప్పినట్లుగా అన్ని పరిస్థితులలో నేను సంతోషంగా ఉండడానికి నాకు కృపనివ్వయ్యా. ఎందుకంటే కొన్నిసార్లు నా పాపములు, శాపములు నాకు గుర్తుకు వచ్చినప్పుడు, నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు నా పాపములను మన్నించగలిగేది నీవు మాత్రమే. ప్రియులారా, మనమందరం కూడా పాపం చేసి దేవుని మహిమను కోల్పోయాం. మనం యొక్క పాపం యొక్క వేతనం మరణం. మనము అనుభవించవలసిన ఆ శిలువ మీద మరణాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు తను వెలను చెల్లించి మనందరికీ ఆ పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు, యేసు ప్రభు రక్తంలో శుద్ధి చేయబడినప్పుడు మనకి పాపం మన్నింపు కలుగుతుంది. దేవునితో మనల్ని సఖ్యపరిచి మనందరినీ కూడా నిత్య జీవానికి వారసులను చేస్తున్నారు. ఇంత గొప్ప కృప దేవుడి దగ్గర నుంచి మాత్రమే మనం పొందగలమని దావీదు రాజు ఇంకా చెప్తున్నాడు. అయ్యా, నీకు నేను దాసుడను, నీవు నాకు యజమానివి. అవును ప్రియులారా, చూడండి, దాసుల బాధ్యత యజమానులు కలిగి ఉంటారు. ఎప్పుడెప్పుడైతే మనల్ని మనము ప్రభువునకు అయ్యా నా బాధ్యత నీదే అని అప్పగించుకుంటామో, మన ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనల గురించి శ్రద్ధ వహించెదరు. చూడండి, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. యెహోషువ నాయకత్వంలో దేవుడిచ్చిన కృప ద్వారా ఇశ్రాయేలీలు ఎన్నెన్నో జాతుల వారిని వాళ్ళు ఓడించి వారి యొక్క ప్రాంతములను, భూభాగములను అన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది గమనించిన గిబ్యోనీయులు మోసపూర్వకంగా వచ్చి వారికి తమను తాము అప్పగించుకుంటున్నారు. తమ మోసం తెలిసినక ముందు గిబ్యోనీయులు దూర ప్రాంతంలో నుంచి వచ్చినట్లు, ఏమి లేని వారిగా వచ్చినట్లు, మీ దగ్గర దాసులుగానైనా మమ్మల్ని ఉండనివ్వండి, మీరు మాకు యజమానులుగా ఉన్నా పర్వాలేదు, మీ యాజమాన్యంలో మేము సురక్షితంగా దాసులుగానైనా మేము ఉంటాము, మాకు మాట ఇవ్వండి అని చెప్పినప్పుడు, చూడండి, వారి మోసాన్ని గుర్తించలేక యెహోషువ, ఇశ్రాయేలు నాయకులు వారికి ఏ హాని కలిగించము అని ముందే వాళ్ళు చెప్పారు కాబట్టి వారు మోసం చేత తమ దగ్గరికి వచ్చారని గుర్తించిన తర్వాత కూడా వారిని కాపాడుతామనే మాట ముందు ఇచ్చి ఉన్నారు కాబట్టి వారిని దాసులుగా స్వీకరించి వారికి ఏ హాని కలిగించలేదు. ప్రియులారా, మనుషులే తమ దగ్గర దాసులుగా తమను తాము అర్పించుకున్న వారిని గురించి అంత శ్రద్ధ వహిస్తున్నప్పుడు మనల్ని మనము, మన ఆత్మలను
మనలో ఉన్న పాప దోషాలను బట్టి ప్రభా నీ దాసులుగా ఉన్నా పర్వాలేదు, కానీ నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేయండని మనము ప్రభునకు మొరపెట్టుకున్నప్పుడు ప్రిలారా ప్రభు చెప్తున్నారు, మనల్ని మన పాపములను మన్నించడమే కాదు, దేవునితో సఖ్యపరచడమే కాదు, నేను మేము దాసులని పిలువను, స్నేహితులను పిలుస్తాను అంటున్నారు. దేవునికి స్నేహితులుగా మారే అంత గొప్ప ధన్యత దేవునితో మనకున్న సహవాసము ద్వారా మనం పొందగలం ప్రియులారా. మరి ఈ నూతన ఉదయంలో ఆ దేవుడి దగ్గర ఉదయమే లేచి మొరపెట్టుకున్నామా? మన అవసరములను కొరకు ఆ ప్రభువుని దగ్గర అర్థించగలుగుతున్నామా? మన యొక్క దీనత్వమును, వినమ్రతను ప్రభు ముందు తెలియచేశామా? మన జీవితాలను ఆ ప్రభునకు అర్పించామా? ఈ పరిస్థితిలోనే దేవుని దగ్గర మనము నిశ్చింతగా ఉండగలము. కాబట్టి అటువంటి దావీదురాజు చేసిన అలాంటి ప్రార్థన మనందరం కూడా ఈ ఉదయం కలిసి చేద్దాం, ప్రభు కృపను పొందుదాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మేమందరము కూడా ఆత్మీయంగా, శారీరకంగా, నాయనా ఈ లోకపరంగా ఎన్నెన్నో అవసరాలలో ఉండి మిమ్మల్ని అర్థించినప్పుడే ప్రభా మాకు కలిగిన అన్ని పరిస్థితుల నుండి విడుదలను కలిగించి ఈ లోక బంధనముల నుండి మాకు విడుదలనిచ్చి ప్రభా మా ప్రతి అవసరంలో మాకు తోడుగా ఉన్న దేవుడవయ్యా, నీకు స్తోత్రం. మా పాప శాపములన్నింటినీ నీ మీద వేసుకొని నీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని మన్నించావు కాబట్టే ఆ తండ్రితో మమ్మల్ని సఖ్యపరిచి తండ్రి ప్రేమకు మమ్మల్ని అర్హులు చేసిన తండ్రి మీకు స్తోత్రం. మమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలిచే గొప్ప కృపను మా అందరిపై కుమ్మరించిన యేసయ్యా మీకు స్తోత్రం. ఈ ఉదయకాలంలో మమ్మల్ని, మా కుటుంబాలను, నాతో కలిసి ప్రార్థిస్తున్న వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం. ఈరోజు మా అవసరములన్నీ కూడా మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి మా దీనత్వంలో మమ్మల్ని మేము మీకు సమర్పించుకొనుచుండగా ప్రభా అయ్యా, మీ స్నేహితులంగా, మీ దాసులంగా, నాయనా మీ సహ కుటుంబంలో సభ్యులంగా ఈరోజంతా యేసయ్య నామానికి మహిమకరంగా మేము జీవించినట్లు నూతన అభిషేకాన్ని మా అందరి మీద కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిస్తాను, గొప్ప గొప్ప మర్మములను, రహస్యములను తెలియజేస్తా అన్న దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఈరోజు మన ప్రతి ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆ ఆనందంలో ప్రభువులో జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.